వారిద్దరూ కూడా వారి బాల్యమంతా దరిద్రపు స్థితిలో బ్రతికారు, కడుపేదరికంలో బ్రతికారు, దరిద్రాన్ని అతి దగ్గరగా రుచి చూశారు. వారు ఎదుగుతూ ఉండగా వారిద్దరి మధ్య ఒక కళ ఉండేది. అదేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సొంతం చేసుకోవాలని అండ్ అలాగే విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని వారిద్దరు అనుకునేవారు. ఎట్టకేలకు అక్క చెల్లెలు ఇద్దరు కూడా వారి యొక్క కళను ఛేదించారు. వారి బాల్యాన్ని చూసిన అక్కడున్న ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయేలా ఎదిగారు. ఎలా మీరు ఇంత ఉన్నత స్థితికి ఎదిగారు, అసలు వారు బ్రతికిన బ్రతికేంటి, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతికేంటి అనేటువంటి క్వశ్చన్స్ ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తూ ఉండేది. అనేక భావనలు వ్యక్తపరుస్తూ ఉండేవారు. కానీ ఒకరోజు పోలీసు వారు ఆ ఇద్దరు అక్క చెల్లెలను అరెస్ట్ చేశారు. ఆఫ్రీన్, అమ్రీన్ అనే అక్క చెల్లెల క్రైమ్ కథ. అమాయక మహిళలను ఉద్యోగం, డబ్బు పేరుతో ఎరవేసి సెక్స్ రాకెట్ లోకి దింపుతున్నారు ఈ అక్క చెల్లెళ్ళు. అంతేకాదు ఈ సెక్స్ రాకెట్ లో ఉండేటువంటి వారిని బలవంతంగా మతం మారుస్తున్నారు. వారిని కోటీశ్వర్ల దగ్గరకు పంపి కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నారు. దాంతో లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. గోపాల్ నగరంలో వెలువడిన ఈ కిలాడి సిస్టర్ స్టోరీ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. అయితే వారు ఎలా పట్టుబడ్డారు? ఛత్తీస్గఢ్ కు చెందిన 21 ఏళ్ల బ్యూటీషియన్ మరి 30 ఏళ్ల మహిళ వీరిరువురు కూడా పోలీసులను ఆశ్రయించడంలో అక్కా చెల్లెల చీకటి సామ్రాజ్యానికి తెరపడింది. అయితే బ్యూటీషియన్ మరియు 30 ఏళ్ల మహిళ వీరిద్దరూ కూడా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. కానీ వారు మోసపోయిన తీరు మాత్రం ఒకటే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆడపిల్లలను గుర్తించి హై ప్రొఫైల్ జాబ్స్ ఇస్తామని ఎరవేయడమే ఈ కిలాడి సిస్టర్స్ యొక్క ఎజెండా. 2025 నవంబర్ లో అమ్రీన్ ఒక బ్యూటీషియన్ నమ్మించి తన రూమ్ కి తీసుకెళ్లింది. ఆ తర్వాత అమ్రీన్ సోదరుడు బిలాల్ టీలో మత్తుమందు కలిపి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో అయిపోలేదు. అహ్మదాబాద్ తీసుకెళ్లి పలువురితో లైంగిక దాడులు చేయించాడు. బలవంతంగా పొట్టి దుస్తులు వేయించేవాడు. పబ్లకు తీసుకెళ్లి కోటీశ్వర్ల దగ్గరకు తీసుకెళ్లేవాళ్ళు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క మహిళ కూడా ఎందుకు నోరు మెదపలేదు అనేటువంటి క్వశ్చన్స్ పోలీసులకు వచ్చాయి. కానీ ఆరా తీస్తే ప్రతిఘటించిన మహిళ ఫొటోస్లను, అంటే న్యూడ్ గా ఉన్న ఫొటోస్లను, వీడియోస్లను అవి చూపించి సోషల్ మీడియాలో పెట్టి మీ పరువు తీస్తామని చెప్పి బెదిరించేవాళ్ళు, బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు. అందుకని చెప్పేసి ఆ సెక్స్ రాకెట్ లో చిక్కుకుపోయిన ఏ మహిళ కూడా నిజం చెప్పడానికి ముందుకు రాలేకపోయింది. అలాగే అమ్రీన్ ఇంట్లో పనిచేసిన ఒక పని మనిషికి డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. అంతే, ఈమె ధైర్యం చేసి కొన్ని వీడియోస్ ను ఆధారాలుగా పోలీసు వారికి అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆఫ్రీన్ మరియు అమ్రీన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో ఎలాంటి ఉద్రిక్తలకు దారి తీయకుండా పోలీసు వారు తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.